a big round of applause. విద్యావేత్త కుర్రపాటి సుధాకర్ గారికి, కుర్రపాటి గీతమ్మ గారికి, ఇక్కడున్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే. 2 సెంచరీస్ మన ఇండియాని పాలించిన తర్వాత, విపరీతమైన బానిసత్వాన్ని అనుభవించిన తర్వాత, ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. 1947 ఆగస్ట్ 15. మనకు స్వేచ్ఛ అయితే వచ్చింది కానీ స్వరాజ్యం రాలేదు. అంటే మన దేశానికి ఎలాంటి రూల్స్ ఉండాలి? ఒకటి, బ్రిటిష్ వాళ్ళు నిర్ణయించిన రూల్స్నే మనం కూడా అడాప్ట్ చేసుకోవడం. లేదు అంటే మనగా కొత్తగా రూల్స్ని రచించుకోవడం. ఆ రోజు మన నాయకులు కొత్తగా మనం ఒక స్వరాజ్యాన్ని నిర్మించుకుందామని నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా కాన్స్టిట్యూషన్ని రచించడానికి బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో 300 మందికి పైగా సుదీర్ఘంగా 2 సంవత్సరాలు 11 నెలలు 17 రోజుల పాటు కూర్చుని దీన్ని రచించారు. ఇది రచించేటప్పుడు దీనికి సంబంధించి ఆ 300 మందిలో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి ఉన్నారు. ఎన్నో విభేదాలు, ఎన్నో వాకౌట్స్ ఇలా జరుగుతున్నా కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళింది ఒకే ఒక ఇన్స్పిరేషన్. మన భారతదేశానికి గొప్ప సుప్రీం పవర్ ఉండాలి, గొప్ప రాజ్యాంగం ఉండాలి. మరొక్కసారి ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళే కానీ వేరే వాళ్ళ దగ్గర మనం బానిసత్వం పొందకూడదు అనే ఒకే ఉద్దేశంతో ఆ రోజున కాన్స్టిట్యూషన్ కోసం పోరాడి అందరూ సుదీర్ఘంగా చర్చించి మన భారతదేశ విధి విధానాలకు అనుగుణంగా వేరే దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను పరిశీలించి మనకు రాజ్యాంగాన్ని రచించారు. అయితే ఈ రాజ్యాంగాన్ని 1949 నవంబర్కే సిద్ధమైంది. కానీ 1950 జనవరి 26న అమలు చేశారు. ఎందుకు జనవరి 26ని ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే దీనికి ఒక హిస్టారికల్ కనెక్షన్ ఉంది. దాదాపు 17 సంవత్సరాల పాటు మనం జనవరి 26నే మన ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు ఎన్నో ఇబ్బందులు, లాఠీ చార్జులు, హత్యలు, లోపల తీసుకెళ్ళి వేయడం, ఇన్ని హింసలు భరించి కూడా మాకు సంపూర్ణంగా ఇండిపెండెన్స్ కావాలంటూ జనవరి 26ని చేసుకున్నారు. అయితే మన రాజ్యాంగం రచించిన తర్వాత అది నవంబర్ 1949 సిద్ధమైనాక మన నాయకులు ఒక ఎమోషనల్ డెసిషన్ తీసుకున్నారు. అరే, ఇన్ని రోజులు మనం ప్రాణంగా భావించిన జనవరి 26ని ఎలా వదులుకుంటాం? దానికి ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండాలి. కాబట్టి మనం జనవరి 26న మన రాజ్యాంగాన్ని, సుప్రీం పవర్ ఆఫ్ ఇండియా, ఈ రాజ్యాంగాన్ని ఆ రోజు నుంచి అమలు చేద్దాం అనుకున్నారు. అందుకని జనవరి 26, 1950 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అంటే మనకి ఇండిపెండెన్స్ అయితే మనంగా సెలబ్రేట్ చేసుకుంది మాత్రం 1930 జనవరి 26 నుంచి. ఆ రోజున సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఆ రోజుని ఇండిపెండెన్స్ డేగా గుర్తించాం. జనవరి 26కి ఒక ప్రాముఖ్యత ఉండాలి, హిస్టరీలో ఎప్పుడు ఇది గుర్తుండిపోవాలని చెప్పి మనకి అతి విలువైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమల్లోకి తీసుకొచ్చారు. అయితే మనం ప్రతి సంవత్సరం జరుపుకునే రిపబ్లిక్ డేకి, రిపబ్లిక్ అంటే ఏంటి అసలు? సహజంగా రిపబ్లిక్ అంటే మామూలుగా ఒక దేశం యొక్క వ్యవస్థ, ఒక రాజో రానో లేకపోతే ప్రభుత్వం చేతిలో ఉంటుంది. కానీ రిపబ్లిక్ అంటే మనం ప్రజలు పాలించేదాన్ని రిపబ్లిక్ అంటాం. అంటే 1950కి ముందు మన దేశానికి అధినేతగా ఒక జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మన దేశానికి అధినేత ప్రెసిడెంట్, రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారంటే ప్రజల ప్రతినిధుల ద్వారా. ప్రజల ప్రతినిధులు ఎవరంటే మన ఎమ్మెల్యేలు, ఎంపీలు. అలా మనకి ఈ రిపబ్లిక్ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. రిపబ్లిక్ డే అంటే వి ది పీపుల్, అంటే అధికారం మొత్తం సంపూర్ణంగా ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజలు నిర్ణయించిన వాళ్ళు మాత్రమే పాలిస్తారు. రాజ్యాంగం మనకి ఎన్నో హక్కుల్ని ఇచ్చింది, ఎన్నో బాధ్యతలను ఇచ్చింది. అయితే
ఈరోజు భారతదేశంలో అందరూ హక్కుల్ని గుర్తించారు, హక్కుల కోసం పోరాడుతున్నారు. హక్కుల ఉల్లంఘన అయితే దానికి తగ్గ పరిష్కారాల కోసం పోరాడుతున్నారు. అదేవిధంగా మనకి అదే రాజ్యాంగం కొన్ని బాధ్యతలను అప్పచెప్పింది. ఆ బాధ్యతలను కూడా మనం నిర్వర్తించాల్సి మన మీద ఉంది. ఈరోజు మీరందరూ విద్యార్థులుగా, గొప్ప విద్యార్థులుగా ఎదగాలి. మన రాజ్యాంగ విలువలను కాపాడాలి. దేశాన్ని ప్రేమించండి, దేశం కోసం సేవ చేయండి. ఈరోజున్న రాజ్యాంగంలో మనకిచ్చిన విలువల్ని కాపాడుతూ, మనకిచ్చిన రైట్స్ని కాపాడుకుంటూ, మనకిచ్చిన బాధ్యతలను అదే సమానంగా నిర్వహిస్తూ మీరు ముందుకు వెళ్ళాలని, గొప్ప పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్, వందే మాతరం. Definition of the Republic Day. That is why our KRR Bright Minds has selected and elected you as today's chief guest. You have fulfilled our ambition. Thank you once again.